Hi, welcome to ISR. స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలకు జాతీయ జెండా ఎగరేసి దేశవ్యాప్తంగా ప్రజలు ఒక పండుగలా జరుపుకుంటారు. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసుల్లో జెండా రంగుల దుస్తులు ధరించి వేడుకలు జరుపుకుంటారు. ఆ రంగుల్లో ఓ అందం, ఓ ఆకర్షణ ఉంది. అంతకు మించి ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే భారత జాతి ఆశల్ని, ఆశయాల్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలు ఇవి. కాషాయ రంగు దేశం పట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. తెలుపు రంగు స్వచ్ఛతని, శాంతిని, నిజాయితీని చాటుతుంది. ఆకుపచ్చ రంగు విశ్వసనీయతని, ప్రకృతిని, పాడి పంటల్ని, సంపదని సూచిస్తుంది. మన దేశానికే గర్వకారణమైన జాతీయ జెండా పట్ల నిబద్ధతతో, శ్రద్ధాసక్తులతో ప్రవర్తించడం ప్రత్యేక బాధ్యతగా భావించాలి. అయితే జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో, ఇంకా పాటించే పద్ధతుల్లో అనేక పొరపాట్లు, తప్పులు, ఉల్లంఘనలకు సంబంధించిన వార్తలు తరచుగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి చట్ట ప్రకారం శిక్షార్హులు కూడా అవుతుంటారు. జెండా వందనం సందర్భంలో చేయవలసినవి, ఇంకా చేయకూడని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. జాతీయ జెండా ఎగరవేయడానికి సంబంధించిన గెజెట్ని 2002లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముఖ్య నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా సెక్షన్ 5 రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే రోజున జెండాలో పూలు పెట్టి ఎగరేయొచ్చు. అయితే జెండా ఎవరు ఎగరవేయాలనేది కూడా ఒక సమస్యగా మారింది. మరి జెండాను ఎవరెవరు ఎగరవేయొచ్చు, ఇంకా కొన్ని సాధారణ నియమాల గురించే ఈరోజు మన ఐఎస్ఆర్ టాపిక్. విధాన నిర్ణాయక సంస్థల ప్రతినిధులు అంటే ప్రధాని, ముఖ్యమంత్రి, జెడ్పీ చైర్మన్, గ్రామ సర్పంచ్ మొదలగువారు. కార్యనిర్వహణ సంస్థల ప్రతినిధులు అంటే గవర్నర్, కలెక్టర్, ఎండిఓ, ఎంఈఓ, ఎంఆర్ఓ. పాఠశాలలు, కాలేజీలు, కార్యనిర్వహణ సంస్థల హెడ్ మాస్టర్, ప్రిన్సిపాల్ వీరందరూ జెండాను ఎగరవేయొచ్చు. కావున పాఠశాలల్లో ఆగస్టు 15, జనవరి 26 తేదీల్లో ప్రధానోపాధ్యాయులే జాతీయ జెండాను ఎగరవేస్తారు. జెండా ఖాదీ లేదా కాటన్ గుడ్డతో తయారై 3:2 సైజులో ఉండాలి. పైనుంచి కిందకు 3 రంగులు సమానంగా ఉండాలి. జెండాను నేల మీద కానీ నీటి మీద పడనీయరాదు. జెండాపై ఎలాంటి రాతలు, సంతకాలు, ప్రింటింగ్లు ఉండరాదు. సూర్యోదయం తర్వాత నుండి సూర్యాస్తమయం లోపు జెండాను ఎగరవేయాలి. జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 గీతలుండాలి. పాతబడిన జెండాని, వస్తువులని తొడవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. అది నేరం. ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. జెండాను ఎగరవేసేటప్పుడు జాతీయ నాయకుల ఫోటోలు ఉంచాలి. జెండా పోల్ నిటారుగా ఉండాలి, వంకరగా ఉండకూడదు. 1971 ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం జాతీయ జెండాను అవమానించడం చట్టరీత్యా నేరం. అంటే త్రివర్ణ పతాకాన్ని అలంకరణ కోసం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. ప్రైవేటు వ్యక్తుల అంత్యక్రియల సమయంలోనూ వాడకూడదు. త్రివర్ణ పతాకంపై చెత్త వేయకూడదు. వస్తువులను చుట్టడానికి, వస్తువులను డెలివరీ చేయడానికి జాతీయ జెండాను వాడొద్దు. ఇది ఇవాల్టి ఐఎస్ఆర్. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.